లక్ష్మి, ఆమె మన కథలోని అత్తగారు. లక్ష్మి ప్రేమతో కూడిన గృహిణి. ఆచారాలు మరియు సాంప్రదాయాలు ఎంతో విలువలుగా భావించే వ్యక్తి. ప్రతిరోజు పూజకు స్వయంగా నైవేద్యం తయారు చేసుకుంటుంది. ఇంటిని ఒక దేవాలయంలా చూసుకుంటుంది. శ్రావ్య మన కథలోని కోడలు. శ్రావ్య ప్రాక్టికల్ మరియు క్యారియర్ ఓరియంటెడ్ అయినప్పటికీ ఎంతో ప్రేమతో బాధ్యతతో ఉండే అమ్మాయి. తన కెరియర్ జాబ్లో ఒత్తిడి పెరిగి ఎక్కువ సమయం దానికోసమే కేటాయించాల్సి వస్తుంది. ఒకరోజు అత్తగారు పులిహోర తయారు చేసి పూజకు సిద్ధమవుతుంది. ఇలా వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు జరుగుతుంది. పెళ్ళయ్యాక ఎంత ప్రయత్నించినా అత్తగారిలా సాంప్రదాయాలని మెరుగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను అని శ్రావ్య ఇలా అనుకుంటుంది. ఒకరోజు పూజకు శ్రావ్య రాలేదని అత్త నిరాశపడి శ్రావ్య ల్యాప్టాప్లో లీనమై పనిచేసుకుంటూ ఉంటే కోపంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన శ్రావ్య బాధపడి ఇలా అంటుంది. అత్తయ్య, ఏమైంది? నేనేం చేశానని నా వైపు అలా చూస్తున్నారు? ఏంటి, నువ్వు చేసే పని ఉండే తీరు నాకు నచ్చట్లేదు. పూజకు రావాలని నేను చెప్పానా? అయినా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ఇలా ఇద్దరి మధ్య దూరం పెరిగి మనస్పర్ధలకు దారితీస్తుంది. ఇద్దరు వాళ్ళ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. నా కోడల్ని అలా అన్నానేంటి? నా కోడలు కూడా నాలాంటి ఆశయాలున్న అమ్మాయే. నేను సాధించలేనిది కనీసం తననైనా ప్రోత్సహించాల్సింది కదా అని అనుకుంటుంది. అత్తయ్య కూడా అమ్మ లాంటిదే కదా, బాధపడిందేమో. తనని అర్థం చేసుకొని మాట్లాడాల్సింది. నా పరిస్థితిని అర్థం అయ్యేలా చెప్పాల్సిందే అని శ్రావ్య బాధపడుతుంది. మరుసటి రోజు అత్తా కోడళ్ళు ఇద్దరు ఉదయాన్నే నవ్వుతూ పలకరించుకుంటారు. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. అలా కలిసిమెలిసి ఉంటూ శ్రావ్య తన కెరీర్ గురించి అత్తగారికి చెప్తూ, అత్తగారు నేర్పించే వంటల్ని చేస్తూ ఆనందంగా జీవిస్తారు. ఇలా చాలా ప్రశాంతంగా జీవనం సాగుతుంది.